గతంలో 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా విమర్శలు చేశారు. విమర్శలు చేసిన దాన్నే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్నే కంటిన్యూ చేసే ప్రకారమే నడుస్తుంది. ఇప్పుడు విమర్శలు చేశారు, దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అయితే గతంలో చెత్త పన్ను మీద విపరీతంగా ఏమన్నా చెత్త పన్ను వేస్తారా, చెత్త మీద పన్ను వేస్తారా, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి అని విపరీతంగా విమర్శలు చేశారు. మామూలుగా కాదు, ఒక చెత్త ఇంకా ప్రతి దాంట్లో చెత్తకు కానీ పన్ను వసూలు చేస్తున్నారా అని. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ప్రపంచ పటంలో తీసుకుపోతాను, ప్రపంచంలోనే గుర్తింపు తీసుకుపోతాను అని చెప్పాడు కదా. నిజంగా దాంట్లోనే ప్రపంచము అనుకునే విధంగా తీసుకుపోతుండనే చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను కింద 60 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు చెత్త పన్ను వేస్తే ఇప్పుడు పిఠాపురంలో ఒక కొత్త సంస్కృతి చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 70 రూపాయలు, 80 రూపాయలు ఇస్తాయి. ఇప్పుడు ఏకంగా ఇళ్ళకి 90 రూపాయలు, షాపులకి 120 రూపాయలు అలా వసూలు చేసి, ఆ చెత్తకు వసూలు చేసేది, ఆ చెత్త ఎవరింట్లో చెత్త ఉందో చెత్త తీసుకెళ్తారు కదా, ఆ చెత్త తీసుకెళ్లే వాళ్ళకి ఇస్తాము అనే ప్రకారంగా పిఠాపురంలో మొదలుపెట్టాడు. ఆ చెత్తని అయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెత్త ద్వారా మళ్ళీ ఏమైనా వస్తువులు తయారు చేసి ఆ వస్తువులని మళ్ళీ అమ్మకం ద్వారా పెట్టారో, అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ చెత్తని సేకరించి చెత్తని మళ్ళీ రీసర్క్యులేషన్ చేసి కొత్త వస్తువులు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో గతంలో కానీ చెత్త రీసర్కిల్ అనేది గతంలోనే ఉంది 2019లో. ఇప్పుడు ఏదో కొత్తగా కనిపెట్టినట్టుగా, కొత్తగా నేనేదో ప్రవేశపెడుతున్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారే కానీ అంతకు మించి ఏం లేదు. గతంలో చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అయితే చెత్త విషయంలో అంత తీవ్ర స్థాయిలో కామెంట్ చేసి, తీవ్ర స్థాయిలో చెత్త ముఖ్యమంత్రి అన్న వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అదే చెత్త మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానికంటే రెట్టింపు పెట్టి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? దీన్నే పిఠాపురాన్ని ప్రపంచం పటంలో పిఠాపురం పెట్టేదాన్ని ఇదేనంటారా? పిఠాపురాన్ని అభివృద్ధికి చేస్తామనే దాన్ని దీన్నే నిదర్శనమా? ఆ స్థాయిలో మామూలుగా తీవ్ర స్థాయిలో విమర్శించాలి. చెత్త పన్ను వేస్తారా, చెత్త మీద కానీ పన్ను వేస్తారా, చెత్త ముఖ్యమంత్రి అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు వసూలు చేశారు కదా, వాళ్ళు చేస్తేనే సంసారం, వీళ్ళు చేస్తే ఏ విచారం అన్నట్టుగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త బండి మీద ఏదైతే చెత్త తీసుకెళ్తారో వాళ్ళకే వినియోగిస్తాము, చెత్త వినియోగించిన వాళ్ళగా మళ్ళీ దాన్ని మళ్ళీ రీసర్కిల్ చేసి వసూలు చేస్తామని అప్పుడు చేసిన దాన్ని తక్కువ ధరలో చేశారు. ఇప్పుడు ఈ స్థాయిలో మళ్ళీ దానికి డబల్గా పెంచిన వాళ్ళని దీన్ని ఏమంటారు మరి? అప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏ విచారం, మీరు చేస్తే సంసారం అది.